హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు సండే స్పెషల్ నేను చిల్లీని ఎలా రెసిపీ చేయాలని ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. లాస్ట్ వీడియో అది మనం మామూలుగా కుక్ చేస్తే బ్లాక్ కలర్గా వస్తుంది. అలా కాకుండా పిల్లలు ఇష్టపడే విధంగా చూశారు కదా, ఇలా బ్లాక్ కలర్గా వస్తుంది అనమాట. దాన్ని పిల్లలు ఇష్టపడే విధంగా వైట్ కలర్లో మటన్ లివర్లా ఎలా ఉండాలనేది ఈరోజు రెసిపీ అండి. నేను చిన్న లివరు, తర్వాత ఇది తిల్లి చాలా పెద్దది, ఒకటి పావు కేజీ ఉంది. తర్వాత ఓన్లీ కొవ్వు పేగులు అనమాట. ఇవి కొవ్వు కాదండి, కొవ్వు పేగులతో ఈ రెసిపీ అనమాట. ఇవాళ రెసిపీ చాలా బాగుంటుంది, వైట్ కలర్లో వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది కూడా మీరు ట్రై చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ చాలామంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఇంకొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఫస్ట్ నేను గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకున్నాను, చిన్న సాల్ట్ వేసాను అనమాట. మనం డైరెక్ట్గా కుక్ చేస్తే మనం కట్ చేయబడి సరే అది నమ్మనాలకి కానీ తిల్లి కానీ బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా చేస్తే మటుక మీకు వైట్ కలర్లో లివర్ లాగా ఉంటుంది అనమాట. ఇది మీకు వేరే చూపిస్తాను. ఆయిల్లో జస్ట్ మనం ఏ మసాలా అప్లై చేయకుండా రెండు పక్కల దీన్ని ఒక 70% వరకు కుక్ చేద్దాం. ఇలా కుక్ చేయడం వల్ల ఇందులో ఉండే బ్లడ్ అది బయట రాదనమాట. దీనివల్ల లాభాలు ఏంటంటే ఇది మన బ్లడ్ సెల్స్ని బాగా పెంచుతుందండి. పిల్లలకి ఎటువంటి బ్లడ్ ప్రాబ్లం ఉన్నా, స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవి తినడం వల్ల వీళ్ళకి బ్లడ్ ప్లేట్ లెవెల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి. నెలకు ఒక్కసారి సరే పిల్లలు పెడితే ఇది చాలా హెల్తీ ఫుడ్ అనమాట. మటన్లోని ఇది పార్ట్ కొంచెం డిమాండ్ ఎక్కువే. మనం ముందుగా ఉంచితే వాళ్ళు రెడీ చేసి పెడతారు, ఎందుకంటే ఒక గోటుకి ఒకటే వస్తుంది. మా దగ్గర అయితే కిలో లెక్క వేస్తారు, కిలో 800 900. నేను దీన్ని కొవ్వు పేగులతో, ఇంకా ఆయిల్ వేయనండి, ఇదే కొవ్వు పేగులతో నేను దీన్ని ఫ్రై చేస్తాను అనమాట. ఇది కొవ్వు పేగులు అనేది ఆప్షన్ అండి, మీరు కావాలంటే నార్మల్గా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకొని జస్ట్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేయొచ్చు. ముక్కల కింద కట్ చేసుకోవడం మీకు చూపిస్తాను. దీన్ని మంచి టేస్ట్గా ఉంటుందండి. కొవ్వు పేగులతో మటన్ కానీ, తలకాయ కానీ, బోటీ కానీ వండితే చాలా మంచి టేస్ట్తో ఉంటుంది. చిన్న లివర్ ముక్క కూడా వేయించాను కదా మటన్ది, అది కూడా ఇందులో వేసి మనం కుక్ చేద్దాం. ఇందులో జస్ట్ ఒక పెద్ద సైజు ఆనియన్ వేసారనమాట. ఇందులో కొవ్వు పేగు మనకి బాగా వేడైన తర్వాత అందులోంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఈ ఆయిల్లోనే మొత్తం అంతా కుక్ అయిపోద్ది అనమాట. నేను కొంచెం వాటర్ వేసి దీన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టి మూత పెడదాం. ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది. ఏంటంటే బ్లడ్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది అన్నమాట బయటికి, నల్లగా తయారవదు. కొంచెం కారం అంటే మసాలా కారం వీడియో నా ఛానల్లో ఉంటుంది, ఉంటే మటన్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అంతే. ఇంకేమీ రెసిపీ అవసరం లేదండి. దీనికి చాలా టేస్టీగా ఉంటుంది, మంచి హెల్తీ ఫుడ్ కూడా ఇది. కంపల్సరీ ఇంట్లో మీరు ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదా, కర్రీ మొత్తం అంతా నార్మల్ మటన్ కర్రీ టైప్లో వచ్చిందన్నమాట. ఏ విధమైనటువంటి బ్లాక్ కలర్ కానీ వేరే కలర్ కానీ ఏది రాదు, యాజ్ టీజ్గా మటన్గా ఉంటుంది. ఇది ముందుగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలామంది స్టీమ్ పెడతారు, అంత అవసరం లేదు. మనం ఇలాగ వితౌట్ మసాలాతో ఆయిల్ ఫ్రై చేస్తే ఇది నార్మల్గా ఈ విధంగా కుక్ అయిపోద్ది. యూజ్ క్వాంటిటీలో నేను నెక్స్ట్ వీడియో తీసుకొస్తాను. ఇది మనం నిప్పుల మీద కాల్చి కూడా ఎలా చేయొచ్చు అన్నది ఆ వీడియో నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాం. నేను చూసారు కదా, పీసుల కింద కట్ చేస్తాను. మన సేమ్ టు లివర్లో అయిపోయింది, ఎక్కడ కూడా బ్లాక్ అనేది బయట రాలేదు. వీటిలో మనం ఇందులో వేసుకొని కొంచెం మసాలా పౌడర్ వేసి బాగా ఇగురు మనకి జ్యూసి దగ్గర అయ్యేటట్టుగా చూసుకొని వేడివేడి చపాతీతో కానీ అన్నంతో కానీ సర్వ్ చేస్తే మంచి టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో రెసిపీ కింద కామెంట్ చేయండి. నాన్ వెజ్ సంబంధించి A to Z రెసిపీస్ నా ఛానల్లో ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మొత్తం ఛానల్ విజిట్ చేస్తే A to Z రెసిపీస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయండి. వేడి అన్నంలో ఇలా మన చలికాలం కాబట్టి ఈ జ్యూస్తోని ఓన్లీ ఆనియన్స్ వేసి ఇంకేం వేయలేదు, చిన్న అల్లం పేస్ట్ వేసాను అంతే. మంచి టేస్టీ, మంచి ఫ్లేవర్గా ఉంటుంది. సూపర్ టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.